హుసేన్ మియా వాగు మీద రైతులు వచ్చి వందలాది మంది రైతులు దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ కేసు కాదు. ఇవాళ మానేరు వాగు మీద చెక్ డ్యాం పేల్చేస్తే ఇప్పటికీ దొంగల్ని పట్టుకోరు. మీరు ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తారు. ఏమని అది లేలే నాణ్యతా లోపమని మాట్లాడారు. కట్టింది ఎవరు? కట్టింది ఈనాటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీయే కదా, రాఘవ కన్స్ట్రక్షనే కదా కట్టింది. మరి చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎవరి మీద తీసుకోవాలి? ఇలా రాఘవ కంపెనీ ఇలా హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీకి వేల కోట్ల రూపాయల రోడ్లు వేస్తా ఉన్నాడు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ లో వేల కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాడు. హైదరాబాద్ మల్లన్న సాగర్ నుంచి మరి మూసీ ప్రాజెక్టుకు తీసుకుపోయే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వేల కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాడు. హెచ్ఎండబ్ల్యూఎస్ లో వేల కోట్ల రూపాయలతో ఎస్టీపీలు చేస్తుండు. మరి ఆ టెండర్లన్నీ రద్దు చేయండి, బ్లాక్ లిస్ట్ చేయండి రాఘవ కన్స్ట్రక్షన్ ను. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? ఒక ఆయన కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడతాడు. ఇంకో కొంతమంది ఏమో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు.